అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు తిరిగి రాకపోతే అసలు అక్కడ గుడి ఉందని, అది కాళీమాత ఆలయం అని మీకెలా తెలుసు? నందన్ బైరాగి 3వ కన్యను కూడా అపహరించి తీసుకుపోతాడు. అందమైన ఒక యువకుడిని చూసింది కోమలి. అతని పేరు పాండురంగడు అని తెలుసుకుంది. పాండురంగడు చనిపోయాడు. కోమలికి శిక్ష విధించారు. మగవాళ్లే మోసం చేస్తారని శిరోమణి, ఆడవాళ్లే మోసం చేస్తారని చూడమని వాదించుకుంటున్నాయి. విక్రమార్క మహారాజా, ఎవరు మంచివాళ్ళు? సాగర్, స్నేహ, భేతాళుడి ప్రశ్న ప్రకారం, మీరు విన్న కథ ప్రకారం మీకు సమాధానం దొరికిందా? ఆడవాళ్లు మంచివాళ్ళా, మగవాళ్లు మంచివాళ్ళా? బామ్మ, నాకు తెలిసి ఇద్దరూ చెడ్డవాళ్లే. ఓహో, స్నేహ, నువ్వేం ఆలోచించావు? నాకంతా తికమకగా ఉంది నానమ్మా. ఈ చిన్న కథకే మీరిలా తికమక పడిపోతే ముందు ముందు పెద్ద పెద్ద రహస్యమైన భయంకరమైన కథలు చెప్తాడు భేతాళుడు. అప్పుడెలా? పెద్ద కథ అయితే అసలు ప్రాబ్లమే లేదు, కానీ చిన్న కథ కదా, కాస్త కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఆహా. సరే, విక్రమార్కుడు ఏం సమాధానం చెప్పాడో చూద్దామా? ఓ భేతాళ, ఇతరులకు కష్టాలను కలిగించడం పాపం, కష్టాలలో ఉన్న వారిని ఆదుకోవడం పుణ్యం. శిరోమణి చెప్పిన కథలోని సర్వజిత్ ఎంత దుర్మార్గుడో, చూడామణి చెప్పిన కథలోని కోమలి అంతకన్నా దుర్మార్గురాలు. ప్రతి మగాడి విజయం వెనుకే కాదు, అపజయం వెనుక కూడా ఓ ఆడది ఉంటుందన్నది నిజం. ఈ సృష్టిలో అతి పవిత్రమైనది, అత్యంత శక్తివంతమైనది స్త్రీ. ఓ భేతాళ, స్త్రీ లేనిది ఈ ప్రపంచమే లేదు, అసలు ఈ సృష్టే లేదు. దేవతకు ప్రతిరూపం స్త్రీ. ధర్మార్థ కామమోక్షాలైన 4 సమానంగా పంచుకోవలసిన స్త్రీ పరపురుషుడి మీద వ్యామోహం పెంచుకొని తప్పు చేసింది. తను చేసిన తప్పును మరుగుపరుచుకునేందుకు అమాయకుడైన భర్త మీద అపనింద వేసింది. ఓ భేతాళ, ఎలాంటి పరిస్థితుల్లోనూ స్త్రీ తప్పు చేయకూడదు. ఆదిశక్తి లాంటి స్త్రీ తప్పు చేస్తే స్వయంగా ఆ దేవతే తప్పు చేసినట్టు. బామ్మ, ఎస్. అబ్బా, ఎందుకు రాలా అరుస్తున్నావు? నేను చెప్పింది కరెక్ట్. కోమలి చెడ్డదని చెప్పాను కదా, అదే ఆన్సర్ విక్రమార్కుడు కూడా చెప్పాడు. సో ఐఎమ్ గ్రేట్. సర్లే ఆపు. నానమ్మా, ఆ తర్వాత ఏమైంది? శ్మశానంలో విక్రమార్క మహారాజుకి బేతాళుడు కథ చెప్తున్నాడు. అవును, 7వ కథ మొదలు పెట్టాడు. విక్రమార్క మహారాజా, జనసంచారమే లేని ఈ భయానక శ్మశానంలో నన్ను వశపరుచుకోవాలని నువ్వు చేస్తున్న ప్రయత్నం నభూతో నభవిష్యతి. ఇప్పటి వరకు నేను చెప్పిన 6 కథలకి చక్కగా సమాధానమిచ్చావు. నీకు శ్రమ తెలియకుండా ఉండేందుకు 7వ కథ చెప్తాను, విను. విక్రమార్క మహారాజా, త్రేతాయుగంలో విష్ణువు యొక్క అవతారమైన శ్రీరామచంద్రుడు పరిపాలించిన అయోధ్య నగరం యుగాలు మారిన తర్వాత ఆ నగరాన్ని సూర్యవర్ధనుడు అనే రాజు పాలించేవాడు. సకల సౌభాగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, ధర్మం 4 పాదాలా నడుస్తున్న ఆ రాజ్యంలో దొంగల భయం అధికంగా ఉండేది. దొంగతనాన్ని ఎలా అరికట్టాలనేది సూర్యవర్ధన మహారాజుకి తలనొప్పిగా మారింది. అదే నగరంలో రత్నదత్తుడనే ధనవంతుడైన వజ్రాల వ్యాపారి ఉండేవాడు. ఆయన భార్య దమయంతి. వాళ్లకి ఒకే ఒక కుమార్తె, పేరు రత్నావళి. పేరుకి తగ్గ రూపంతో, మంచి గుణగణాలతో అల్లారు ముద్దుగా పెరిగింది రత్నావళి.
తమ అంతస్తుకి ఐశ్వర్యానికి తగిన వరుణ్ణి అల్లుడిగా తెచ్చుకోవాలని రత్నదత్తుడు ప్రయత్నించసాగాడు. అయోధ్య నగరంలోనే కాక ఆ చుట్టుపక్కల దేశాల నుంచి కూడా అన్ని అర్హతలు ఉన్న యువకుల్ని రప్పిస్తున్నాడు. చూడవే, చూడు. కాని తండ్రి తీసుకొచ్చిన సంబంధం ఏదీ రత్నావళికి నచ్చడం లేదు. రత్నావళికి వివాహం కావడం లేదని రత్నదత్తుడు ఆవేదన పడుతున్నాడు. కాని తండ్రి కోసం తనకి నచ్చని వాణ్ణి వివాహమాడడానికి రత్నావళి మనసు ఒప్పుకోవడం లేదు. కాబట్టి ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం కన్నా మరణించడమే మేలనే అభిప్రాయానికి వచ్చింది రత్నావళి. ఇదిలా ఉండగా నగరంలో దొంగల బెడద ఎక్కువైంది. నగర జనమంతా రాజుగారితో దొంగల బెడద తప్పించమని వేడుకుంటున్నారు. ఆ నగర ప్రజల్లో ఒక ఆవిడ, మహారాజా, దొంగల భయం ఎక్కువైపోయింది. కంటి మీద కునుకు లేకుండా పోయింది. మహారాజా, మీరే కాపాడండి, రక్షించండి మహారాజా, మమ్మల్ని రక్షించండి మహారాజా, కాపాడండి, కాపాడండి మహారాజా, కాపాడండి, కాపాడండి, కాపాడండి మహారాజా. దానికి రాజు, మహాజన్లారా, మీ అందరి యోగక్షేమాలను చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. మీ అందరి ఆధారాభిమానాలతో రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను. మీరు నిశ్చింతగా ఉండండి. మీకు నష్టం కలగకుండా చూసుకుంటాను. ఆ దొంగల్ని ఎలాగైనా పట్టి బంధిస్తాను. మీకు దొంగల భయం లేకుండా చేస్తాను. వెళ్ళిరండి. ప్రజలంతా వెళ్లిపోయారు. విక్రమార్క మహారాజా దొంగల్ని పట్టుకోమని సూర్యవర్ధనుడు తన సేనాపతుల్ని ఆదేశించాడు. రక్షక భటులతో కలిసి వెళ్లి దొంగల్ని శిక్షించమని చెప్పాడు. కాని ప్రయోజనం లేకపోయింది. రోజురోజుకి దొంగల బెడద ఎక్కువైంది. దాంతో రాజుగారే స్వయంగా మారువేషంలో బయలుదేరడానికి సిద్ధమయ్యారు. తనే ఒక దొంగల అయోధ్యానగర వీధుల్లో తిరగటం మొదలుపెట్టాడు. సూర్యవర్ధనరాజు పురవీధుల్లో మారువేషంలో తిరుగుతున్నాడు. ఒకచోట అనుమానంగా తిరుగుతున్న ఒక యువకుణ్ణి చూశాడు. వీడి వాలకం చూస్తుంటే అనుమానంగా ఉంది. నగరాన్ని వణికిస్తున్న దొంగలకి వీడికి ఏదో సంబంధం ఉన్నట్లనిపిస్తుంది. ఏయ్, ఎవరు నువ్వు? నా పేరు సూర్య. నీలాగే నేను ఒక దొంగని. బాగుంది. అంటే మనిద్దరం ఒకే జాతికి సంబంధించిన వాళ్ళమన్నమాట. నాతో రా అంటూ వెంటబెట్టుకుని వెళ్తుంటే వీణ్ణొక్కడే పట్టుకునే కంటే వీణ్ణి అనుసరించి వెళ్లటం మంచిది. వీడి స్థావరాన్ని, వీడి అనుచరుల్ని చూడగలిగితే అందర్నీ పట్టుకోవచ్చు అని అనుకున్నాడు మారువేషంలో ఉన్న సూర్యవర్ధనుడు. ఒక గుహలోపలికి ఇద్దరూ ప్రవేశించారు. రామిత్రమా, కూర్చోండి, నేనిప్పుడే వస్తాను. పరిసరాల్ని గమనిస్తూ అక్కడ కూర్చుని ఉన్నాడు రాజు. లోపల నుంచి ఒక ఆటవిక యువతి వచ్చింది. భయం భయంగా అటూ ఇటూ చూస్తూ ఆ యువతి, మహారాజా, మీరు కూర్చున్న ప్రదేశం మృత్యుద్వారం. మారువేషంలో ఉన్న మిమ్మల్ని వాడు గుర్తుపట్టలేదు. వాడొక భయంకరమైన దొంగ. నగరంలో అలజల్లు సృష్టిస్తున్నాడు. మీ మేలుకోరి చెప్తున్నాను, మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి.
మీ ప్రాణాలు కాపాడుకోండి అంటూ ఆ యువతి వెళ్ళిపోయింది. రాజు ఆలోచిస్తూ వెనక్కి తిరిగాడు. విక్రమార్క మహారాజా, ఆటవిక యువతి చెప్పిన ప్రకారం సూర్యవర్ధనరాజు తన అంతఃపురానికి తిరిగి వచ్చాడు. నగర శివార్లలో ఉన్న గుహ గురించి తన సైన్యానికి వివరించాడు. గజదొంగ నాగుని పట్టి బంధించి తీసుకురమ్మని తన సైనికుల్ని పంపించాడు. సైనికులు నాగుని బంధించారు. రాజుగారి ఆజ్ఞ ప్రకారం సైనికులు నాగుని సంకెళ్లతో బంధించారు. నాగు అనే గజదొంగకు మరణదండన విధిస్తున్నాను. ప్రజలు ఆనందంగా చప్పట్లు కొట్టారు. సైనికులు నాగుని అంతఃపురం నుంచి వీధుల్లోకి తీసుకొస్తున్నారు. సంకెళ్లతో నాగుని వీధుల్లో నడిపిస్తున్నారు. అదే సమయంలో రత్నావళి తన ఇంటిపై నుంచి నాగుని చూసింది. అతన్ని చూడగానే రత్నావళిలో ఏదో ప్రకంపన. రత్నావళి తన తండ్రితో, నాన్నగారు, నాకిష్టమైన వానితో వివాహం జరిపిస్తారా అని అడిగింది. అప్పుడు రత్నదత్తుడు, నా ఏకైక కుమార్తె, నువ్వు కోరుకున్న వారెవరైనా సరే తీసుకొచ్చి నీతో వివాహం జరిపిస్తానమ్మా అని చెప్పాడు. అయితే నాతో రండి అంటూ తన తండ్రిని బయటికి తీసుకొచ్చింది రత్నావళి. వీధిలో సంకెళ్లతో తీసుకెళ్తున్న నాగుని చూపించి అతనితో నా వివాహం జరిపించండి అని చెప్పింది. అప్పుడు రత్నదత్తుడు, అమ్మా, నువ్వు కోరుకుంటున్నది మరణదండన విధించబడిన ఆ దొంగన? అవును నాన్నగారు, నా మనసు అతన్ని ఇష్టపడుతుంది, అతనితో నా వివాహం జరిపించండి అని రత్నావళి చెప్పగానే తండ్రి దిగ్భ్రాంతితో చూస్తూ ఉండిపోయాడు. నానమ్మ, నువ్వు కథ చెప్పు. ఇప్పుడు కాదు, రేపు చెప్తాను. విక్రమపురి. విక్రమ్ ఉత్తర తూర్పు దిక్కుల్లో కన్యలు నీ వశమయ్యారు కదా. ఇక మిగిలింది దక్షిణం. ఆ దిక్కులో మూడో కన్యని వెతుకు, వెళ్ళు. విక్రమార్కుడు
క్షమించండి, పొరపాటున జరిగింది. స్వామి, తమరు నాడీ జ్యోతిష్కులు నరసింహశాస్త్రి గారింటికి తాళపత్రాలు చూడ్డానికి పెడుతున్నారా? తాళపత్రాలా? త్రికాల జ్ఞానులం, మాకు వాటితో అవసరమేమిటి? స్వామి, మాదొక సందేహం, తీర్చుకోవచ్చా? ఏంటది? ఇప్పుడు తమరి మహత్యం కళ్ళారా చూశాం. కనిపించకుండా పోయిన వారి జాడ తమరు తెలుసుకోగలరా? ప్రాణాలతో ఉంటే ఎక్కడున్నా తెలుసుకోవచ్చు స్వామి. కానీ వాళ్ళ పుట్టిన తేదీ, జన్మ నక్షత్రం, పుట్టిన ప్రదేశం, సమయాన్ని బట్టి తెలుసుకోవచ్చు. అవన్నీ తెలియవు. ఒక్క నిమిషం. స్వామి, మీరెవరు? నా పేరు పురుషోత్తమరావు, మనదేశం పత్రిక ఓనర్ని. నన్ను బాబూజీ అంటారు, శాంతి ఆశ్రమం వ్యవస్థాపకుణ్ణి. నేనడుగుతున్నది అది కాదు, ఈ అమ్మాయిలకి మీరేమవుతారు అని. స్వామీజీ, అసలేం జరిగింది? ఏ జన్మలోని అనుబంధమో, అతి తక్కువ సమయంలో వాళ్ళు మాకు కన్న కూతుళ్ళ కంటే ఎక్కువయ్యారు. ఏం జరిగిందో ఏమో కాని 1 వారం రోజుల నుంచి ఇద్దరూ కనిపించకుండా పోయారు స్వామి. ఆందోళన పడకండి. ఒక బృహత్తర కార్యంలో వీళ్ళిద్దరూ నిమగ్నమై ఉన్నారని గోచరిస్తున్నది. త్వరలోనే క్షేమంగా తిరిగొస్తారు. స్వామి, వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసుకోవచ్చా? ఇంతకు మించి నాకేమీ తెలియదు. స్వామి, ఒక్క నిమిషం. హలో సార్. నేను పట్టాభి మాట్లాడుతున్నాను. పట్టాభి, చెప్పు, ఎలా ఉన్నావు? వెళ్ళిన పని ఎంతవరకు వచ్చింది? సార్, నేను తిరిగి వచ్చేస్తున్నాను సార్. తిరిగి వచ్చేస్తున్నావా? ఏమన్నా ఇబ్బంది ఎదుర్కొంటున్నావా? ఏం ప్రాబ్లం లేదు సార్. ఇక్కడ ముకుందయోగ స్వామి దర్శనం ఇచ్చారు సార్. అయ్యో, ఏమైందమ్మా స్వాతి నీకు? అయ్యో అమ్మా, స్వాతి,
అమ్మా స్వాతి స్వాతి ఏమైందమ్మా నీకు స్వాతి రండి ఆచార్య గారు నా కూతుర్ని చూడండి ఆచార్య గారు ఏం జరిగిందో చూడండి అయ్యా ఈశ్వరా ఏమైంది ఆచార్య గారు విషయం తలకెక్కింది బ్రతకడం కష్టం మంత్రాలకు చింతకాయలు రాలవు, ఆ రోజులు పోయాయి. అమ్మా స్వాతి, మా నీకేం కాలేదు కదమ్మా? భగవంతుడా స్వాతి, నీకేం కాలేదు కదమ్మా? భగవంతుడా నువ్వు ఉన్నావయ్యా. మా స్వాతి కాళ్ళకు నమస్కారం పెట్టమ్మా.
నా కూతురు ప్రాణాలు కాపాడారు. మీ మేలు మర్చిపోలేం బాబు. దండాలు స్వామి. అమ్మా, నమస్కారం అండి. ఇక్కడ నాడీ జోస్యం చెప్తారే, నరసింహశాస్త్రి ఇల్లెక్కడో తెలుసా? ఆయన మా నాన్నగారు. నా పేరు మైథిలి. ఓ, చిరంజీవ చిరంజీవ, కళ్యాణ ప్రాప్తిరస్తు. నా పేరు రామానుజ దత్తాత్రేయ. నేను మీ నాన్నను చూడటానికే ఈ విక్రంపురి వచ్చాను. అలాగా, రండి వెళ్దాం. రండి. రండి. రండి, ఇదే మా ఇల్లు. రండి. అమ్మా, నాన్నగారు, పాము కరిచి చనిపోయిందనుకున్న స్వాతిని ఈయనే బతికించారు. మిమ్మల్ని చూడాలన్నారు, అందుకే తీసుకొచ్చాను. నమస్కారం. నమస్కారం. నా నామధేయం తెలుసు. తమరి నామధేయం నరసింహశాస్త్రి. వీరు మీ ధర్మపత్ని వేదవతి. అతను మీ కుమారుడు అనంతశాస్త్రి. మా వివరాలు తమకెలా? నా పేరు రామానుజ దత్తాత్రేయ. నాకు కావలసిన దానికోసం అన్వేషించుకుంటూ వెళుతుంటే మార్గమధ్యాన ఎవరో తారసపడి మీ నాడీ జ్యోతిష్యం గురించి, మీ వద్దనున్న తాళపత్రాల గురించి చెప్పారు. ఆ తాళపత్రాలే నన్ను మీ దగ్గరకు రప్పించేలా చేశాయి. స్వామి, మీరు మా ఇంటికి రావడం మా పూర్వజన్మ సుకృతం. మీరు ఈరోజు మా ఆతిథ్యాన్ని స్వీకరించి ఈ పూట విశ్రాంతి తీసుకుందురుగాని రండి. తమరి కోరికను కాదనలేకపోతున్నాను. అలాగే కానివ్వండి. మహద్భాగ్యం. రండి. మైథిలి, నాన్నా, స్వామీజీకి కాస్త మజ్జిగ నీరివ్వమ్మా, సేద తీరుతారు. అలాగే నాన్నా.
ఒక్కసారి ఆ తులసి మాలను నా చేతికిస్తే స్పృశించి ధరిస్తా. ఆగండి! ఎవరు నువ్వు? మమ్మల్ని ఇక్కడ ఎందుకు బంధించావు? భయపడకండి, మీకేం కాదు. వెళ్ళి స్నానం చేయండి, భోంచేద్దురు గాని. కన్య స్త్రీలు ఇలా ఉపవాసం చేయకూడదు. మేము స్నానం చేయం, భోంచేయం. మర్యాదగా మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేయి. కుదరదు. ఎందుకు కుదరదు? అసలు నువ్వెవరు? మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నువ్వేం చేస్తావు? ఇక్కడి నుంచి మీరు వెళ్ళటానికి వీల్లేదు. ఎందుకని? అంతే 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 అంతే. బైరాగి చేత కన్య పూజ చేయించుకోబోతున్న మీ అంత అదృష్టవంతులు ఈ ప్రపంచంలో మరొకళ్ళుండరు. ఏ ముసల్దానా, నీకు మతుండే మాట్లాడుతున్నావా? మేమేంటి పూజ చేయించుకోవడం ఏంటి? మీరు పూజ చేయడానికి మేమే దొరికామా? ప్రశ్నలు వేసే అధికారం మీకు లేదు. మర్యాదగా చెబుతున్నాను. బైరాగి నాకు చాలా మేలు చేశాడు. ఆయనలాగే నేను కూడా కాళీమాత ఉపాసకురాల్ని. అందుకే ఆయన చేయబోతున్న పూజకు నా వంతు సహాయం నేను చేస్తున్నాను. ఇక్కడ పూజ పూర్తి కాగానే మిమ్మల్ని భద్రంగా మీ ఇంటికి చేరుస్తాం. ఇంకేం మాట్లాడకుండా స్నానం చేసి భోంచేయండి. మిత్ర, నువ్వేం భయపడకు, నేను వచ్చేసాగా. ఆటో 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 ఆగు. థ్యాంక్స్ అండి. వెల్కమ్.
రండి. విక్రమ్ గారు విక్రమ్ గారు వద్దు, మన ఇంటికి వెళ్ళిపోదాం. మిత్ర, నన్ను చూసాక కూడా నువ్వు ఇంకా భయపడుతున్నావా? మిమ్మల్ని కిడ్నాప్ చేసింది ఆ నందన్ బైరాగి అన్న అనుమానం. అనుమానం కాదు, నిజం. ఆ బంగ్లాలో ఉన్న ముసల్ది నందన్ బైరాగనే చెప్పింది. ఖచ్చితంగా వాడే నందన్ బైరాగే ఉంటాడు. అదే నిజమైతే నా ఆశయం నెరవేరుతుంది. ఆ నరహంతకుని పట్టి బంధిస్తాను. మీరు నాతో రండి. విక్రమ్ గారు, ఆగిపోయారే? రండి. ఎక్కడ ఎక్కడ ఎక్కడ? ఏయ్! నాకు తెలుసురా, నువ్వు వస్తావని నాకు తెలుసు. ఏయ్, నన్ను నెట్టేసి వెళ్ళిపోతారు కదూ మిమ్మల్ని. వద్దు వద్దు, నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు. వద్దు వద్దు, నన్నేం